ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు మన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మీ ప్రార్థనలు, దేవుని కృప, ఈ పరిచర్య విధంగా నిరాటంకంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఘనత, మహిమ, ప్రభావాలకు ఆయనే యోగ్యుడు గనుక ఆయన ఆ విధంగా మన ద్వారా మనము చేస్తున్న కృతజ్ఞత స్తుతుల మూలముగా తన నామాన్ని ఆయన మహింపరుచుకుంటూ మనల్ని ఆయన ఇంకనూ ఆస్వాదించి సంరక్షణతో నడిపించును గాక. ఆమెన్. ఎండలు విపరీతమవుతున్నాయి కనుక మీరు దయ ఉంచి మీ యొక్క దేవుని యొక్క కృపను బట్టి, దేవుని కాపుదల ద్వారా మీ జీవితాలను, మీ ప్రాణాలని కాపాడుకోవటం కూడా మనకు బాధ్యత కనుక దేవుడు మన ప్రయాణాల్లో, రాకపోకల్లో కాపుదల అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. ఆమెన్. కాపాడబడండి. మీరే జాగ్రత్తగా ఎండల్లోకి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తొలి దినాల్లోనే ఆయన తేటగా అనేక విషయాలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చక్కగా చెప్పాడు. అనేక విషయాలు 3 అధ్యాయాలు మానవుని జీవితానికి అవసరమైనవన్నీ కూడా ఆయన అక్కడే చక్కగా పొందుపరిచాడు. సో ఆయన 6వ అధ్యాయంలో అంటాడు కదా, మొదట దేవుని రాజ్యమును, మొదట ఆయన నీతిని వెతకండి. ఫస్ట్ మనం దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతికితే సో అప్పుడు అవన్నీ మనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యమును, నీతిని వెతకండి అని ప్రభువే చెప్పాడు. మరి సమయంలో మొదటగా మనము వెతకవలసింది దేవుని యొక్క నీతిని, ఆయన సన్నిధిని, ఆయన సమాధానాన్ని. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అని ప్రభు చెప్పినప్పుడు మనము దేనిని ఆయన మన యొక్క జీవితంలో ముందు పెట్టుకుంటున్నాం, దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం. యేసయ్య చెప్పిందేమో మొదట దేవుని రాజ్యమును గురించి ఆయన అన్నాడు. సో మనం ఏం చేస్తున్నాం? మనము ఎవరిని ముందు పెట్టుకుంటున్నాం? మనం డబ్బును ముందు పెట్టుకుంటున్నామా? మనము ఆస్తిని ముందు పెట్టుకుంటున్నామా? మనము బంధువర్గాన్ని ముందు పెట్టుకుంటున్నామా? నాకు తెలిసిన ఒక అమ్మాయిని చాలా సంవత్సరాల క్రితం నేను అడిగాను, అమ్మా దేవుడు కావాలా మొదట, లేకుంటే దేవుని సన్నిధి కాకుండా లోకం కావాలా అని. సో ఆ అమ్మాయి ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే, దేవుడు కావాలా, నీ భర్త కావాలమ్మా, మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. ఆదివారం ఒక్క పూటే కదా మనకు ప్రార్థన, ఈ ప్రార్థన కూడా నువ్వు వదిలిపెట్టేసి నువ్వు భర్త వస్తాడని చెప్పి ఆయనతో నువ్వు సమయాన్ని కేటాయిస్తే ఎలాగా అని అంటే, ఆ అమ్మాయి మొహమాటం లేకుండా చెప్పేసింది, పాస్టర్ గారు నాకు ఇప్పుడు నా భర్తే ముఖ్యమనింది. ఈరోజు నా అమ్మాయి పరిస్థితి ఎక్కడుందంటే, ఎలా ఉందంటే కుక్కలు చింపిన ఇస్తరులాగా మారిపోయింది. ఈమె దేవుని దగ్గర నిలబడి ఉంటే, నాకు దేవుడే కావాలి, దేవుడు ఉంటే చాలు అని ఈమె నిలబడి ఉంటే ఆమె భర్త హృదయాన్ని కూడా దేవుడు మార్చుండేవాడు. ఎంతో భయంకరమైన పరిస్థితి ఈ రోజున ఆ అమ్మాయి జీవితంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మనము మొదట దేవుని గుర్తిస్తే, దేవునికి ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని సన్నిధిని వెతకటం మనం ప్రారంభిస్తే అప్పుడు మనకు కావలసినవన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడని ఆయనే చెప్పాడు. మరి ఎందుకు ఈ రోజున మన జీవితంలో ఈ విధంగా మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం? డబ్బుంటే చాలని డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేదు. వ్యాపారం చేస్తే చాలని, వ్యాపారం ద్వారా నేను గొప్పగా అయిపోతానని ఎంతమందో తమ సొంత నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు లేకపోలేదా? ఎంతోమంది ఈ రోజున వ్యాపారస్తులు ఆ వ్యాపారంలో లాస్ అయిందని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా? నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ అమ్మ భార్యాభర్తలు ఇద్దరు అమలాపురం ఏరియాలో అప్పులు పాలైపోయారని వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోలేదా? సో మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతికితే మనకు కావలసిన వాటన్నిటిని ఆయన యాడ్ చేస్తూ వస్తాడు, అన్నిటిని ఆయన సమకూరుస్తూ వస్తాడు. కనుక కలవరపడకుండా ఈ ఉదయకాలమందు నువ్వు ప్రాధాన్యత ఇవ్వు. నిద్రను నువ్వు పరిత్యజించు, నిద్రకు నువ్వు చోటివద్దు. ఉదయం లేవగానే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుతానన్న కీర్తనకారుడితో కూడా మనము కూడా కలిసి దేవుణ్ణి మనం వెతకాలి. ఆయన యొక్క ముఖదర్శనం మనం చేయాలి.
స్తోత్రించుము మనసా శ్రీ యేసుని ప్రాతకాలమున జీవాధిపతిని అన్న పాటను రాయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. కాచెను నిన్ను గతకాలం. సో ఆ పాట పాడుతూ ఎన్నో సందర్భాల్లో ఉదయకాలాన్న 4 గంటల ప్రాంతంలో ఆ పాట పాడుతూ ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లతో దేవుణ్ణి స్తుతించిన దినాలు నాకున్నాయి. ఎందుకంటే నాకు తెలుసు, నాకు గుర్తుంది, నేను మర్చిపోలేదు. 10 సంవత్సరం మే 28వ తేదీన భయంకరమైనటువంటి ఉదయం 5:30 గంటలకి, ఆదివారం రోజు, ఆ రోజు ఉదయం 5:30 గంటలకి భయంకరమైన యాక్సిడెంట్ కలిగింది. ఆ సమయంలో నా కాలు కూడా ఇరిగిపోవాల్సింది, కానీ దేవుడు నా కాలుని ఎరగనివ్వలేదు, నా ఎముకలు ఏది కూడా ఎరగనివ్వలేదు. నాతో ఉన్న సేవకులకు కూడా ఎలాంటి ప్రాణహాని కలగకుండా కొద్ది గాయాలతో మేము తప్పించబడ్డాం. ఆయన మమ్మల్ని కాచాడు. ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన యొక్క రెక్కల నీడ మాకు కాపాడబడింది. మేము ఆ విధంగా ఆయన ద్వారా మేము కాపాడబడ్డాం. కనుక మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికితే మనకు కావలసినవన్నీ కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. నీకు జ్ఞానం అవసరమా? ముందు దేవునికి ప్రార్థన చేయి, వాక్యం చదువు. తద్వారా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలను ఆయన నీకు చేయుటకు సహాయం చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు మొదట దేవుని రాజు. నీ సొంత జ్ఞానాన్ని వెతకొద్దు. నీ యొక్క చదువు విషయం కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, బంధువర్గాన్ని గురించి కావచ్చు, వేటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. ఆ తర్వాత నువ్వు నీకు కావలసిన వాటన్నిటి నిమిత్తమై దేవునికి ప్రార్థన చేస్తే ఆయన పరము నుండి నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవునికి చోటిస్తూ దేవుని సన్నిధిలో మనము హృదయపూర్వకంగా మన పొరపాట్లు తప్పిదాలు తెలుసుకొని, అయ్యా నేను ఇప్పటి వరకు నీకు ప్రాధాన్యత ఇవ్వక డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాను, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చాను, నా యొక్క జీవితానికి, నా పిల్లలకి, నా కుటుంబానికి నేను ప్రాధాన్యత ఇచ్చాను, నీకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను అని దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఈరోజు ఈ మాటలు వింటుండగా, ఇది ఎన్నడో రాయబడిన మాట, మొదటగా మనం దేవుని రాజ్యమును వెతకండి అని ఎన్నడో 2024 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు చెప్పిన మాటలను దైవజనులు మత్తయి గారు రాసినటువంటి మాట, ఎంతోమంది సేవకుల ద్వారా మనం విన్న మాట. కానీ మనకి ఈరోజు క్రొత్తగా ఒకవేళ దాన్ని అంగీకరించి క్రొత్తగా ఒక తీర్మానం చేసి దేవునికి అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా నీ జీవితం ఎండిపోయిన ఎడారి లాంటిదైనా కావచ్చు, దేవుడు దాన్ని సస్యశ్యామలముగా, దేవుడు దాన్ని ఒక నిరంతరము పారుచున్నటువంటి నీటి ఓటగలిగినటువంటి తోటగా ఆయన మార్చగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేస్తూ నిన్ను బలపరచాలని దేవుని సేవకుడిగా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. నువ్వు మొదటగా దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకడానికి నువ్వు అంగీకరించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నా ప్రభా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతికితే మాకు కావలసినవన్నీ మీరు అనుగ్రహిస్తారని మీరు తాటపరిచారు. కనుక ఈ మాటలు విన్నని విడలేని మేమందరము నా ప్రభా, ఇది మొదలుకొని అయ్యా మేము మనుషులనో, ఆస్తునో, అయ్యా పేరు ప్రఖ్యాతుల్లో, లేకుంటే ఇంకా భూ సంబంధమైన వాటిని ఏటినైనా సరే అయ్యా మేము ముందు ఉంచుకోక, వాటిని వైపు మేము చూడక మిమ్మల్ని చూస్తూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఈ యొక్క నాయన మాటలు విన్న నీ ప్రియబిడ్డలందరి జీవితాల్లో ఒక గొప్ప మార్పు మీ ఆత్మ ద్వారా కలుగునుగాక. సహాయం చేసి మీరు ఆదుకోండి, కృప చూపించి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ వరకు ఆయన రాజ్యమును, నీతిని వెతకడానికి సిద్ధపరిచిన వారందరికీ దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దేవుడు నిశ్చయముగా నిన్ను ఆ విధంగా ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతకడానికి. దేవునికి స్తోత్రం. అలాగే ఈ వాక్యం విన్న నీవు అనేకులకి మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, అనేకులు షేర్ చేయండి. తప్పకుండా దేవుడు మీ యొక్క మీరు చేసిన పనికి ఆయన మీకు ఆశీర్వాదాన్ని, దీవెని కలుగ చేస్తాడు. ఈ పరిచయంలో మీరు ఇతరులకి షేర్ చేయడం ద్వారా సహకరించిన వాళ్ళు అవుతారు. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మీకు తోడుగా ఉండును గాక.